నేను చాలా సుపరిచితుడినే. ఈ మహాశివరాత్రి రోజు మహాదేవుడు సదాశివుడు కైలాసవాసుడు సదా ఎల్లవేళలా మన వారి అందరూ మీరు కూడా అలాగే మీ ధర్మపతికి కూడా పోయింది. తర్వాత మీ పిల్లగాలి అస్తాప్రక్షాళయామి నేత్రాజున్యా కన్నెప్పుడు తుడుచుకోండి. నిద్ర వస్తుందని కన్నెప్పుడు అందరూ చెప్పండి. ఓం విష్ణవే నమః. శ్రీధరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. సంకర్షణాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. సింహాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం భూపేంద్రాయ నమః. ఓం భూపేంద్రాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం సాయతే భున్వారకాయతే శామ విరోధేన బ్రహ్మ కర్మ సమారమే. ముగ్గు పట్టుకొని శ్వాస పిలుస్తూ వదులుతూ ఉండండి. ముగ్గు మూసుకోవాకండి, ఊపిరాడదు. ఓం భోం భువః ఓం సువః. పద్యం స్వామి గారు బాడీ స్టిప్ గా ఉండాలి, వంచకూడదు. కాళ్ళ మీద మోకాళ్ళ మీద చేతులు పెట్టకూడదు. ఎవరు? సత్యనారాయణ గారు. చేయనీయండమ్మా. 4 నక్షత్రాలు పట్టుకోండి. అందరూ కూడా చుట్టూ కూర్చున్న శివుడు చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ కూడా 4 నక్షత్రాలు గోత్రాలు చెప్పేటప్పుడు పోయినసారి చెప్పినట్టుగానే గుర్తుల్లో మీకు సంకల్పం పెట్టాం. జన్మగా అవతరించి మన హిందూ మతాన్ని కాపాడటం కోసమై ఎన్నో పాదనడకలు నడుస్తూ ఒక జీవితంలో ఒక గొప్ప విశేషాన్ని, గొప్ప హిందూ మతాన్ని యొక్క విశ్లేషణని వివరణ. శ్రీ నవదుర్గా, శ్రీ దుర్గా భవానే, శ్రీ దుర్గా మల్లేశ్వర, కాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణాదేవి, రాజేశ్వరి దేవి, కాళహస్తీశ్వర, జ్ఞాన ప్రసన్నాంబికా దేవి,
కన్యకా పరమేశ్వరి దేవి సకల కోటి చరాచర శ్రీ ముక్కోటి దేవత మమ కాయిక వాచిక మానసిక త్రై వర్ణికాశేష పాప నివృత్తి యౌవన వృద్ధత్వేషు జాగ్రత్త చతుష్ట యవ్యతే రిక్త మహాపాత కాదిదిష్ట రూప మహాపాతక సమరూపాను పాతకాన అజ్ఞాన ఏకాదశ వారణ పూజ పూర్వక షోడశోపచార పూజ కరిష్యే నీళ్ళతో వదిలేయండి దాంట్లో కరిష్యే అంటే వదిలేసేయండి మనసులో ఎటువంటి కోరుకున్న మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అందరూ కూడా ఎటువంటి కోరుకున్న చక్కగా నమస్కారం చేసుకొని ఈసారి ప్రామాణికం ప్రకారం అందరూ బాగుంటారు. కింద ఒక జ్యోతిని వెలిగించాలి, కింద జ్యోతి మంచిగా వెలిగించాలి. బాబు వాళ్ళకి దంపతులు ముట్టించండమ్మా. యావత్ పూజాం కరిష్యామి తావత్ త్వం స్థిరో భవ. సకల కోటి చరాచర హి ముక్కోటి దేవత గ్రామ దేవత కుల దేవత గట్టి క్లాప్స్ కొట్టునమ్మా. ఇవ్వండి. నూనె నూనె ఎక్కడుందమ్మా మాత? నువ్వుల నూనె ముందుకు వచ్చానా ఆంటీ? కూడా చేయాలి. పిల్లలు ఇద్దరు కుటుంబాలు దంపతులు మీ కుటుంబం అడుగు అందరూ కలిసి పుట్టించండి. ఇటువంటి కర్మసాక్షి యావత్ పూజా కరిష్యామి తావత్ త్వం స్థిరో భవ. సకల కోటి చరాచర హి ముక్కోటి దేవత గ్రామదే కుల దేవత శ్రీ లింగోద్భవకాల సమయానుకూలత పార్వతీ పరమేశ్వర సన్నిధానుసారస్య దీపారాధన ముహూర్తోస్తు. అవసరం బంధువులు పెళ్ళి అయిపోతే అవినాష్ రెడ్డి, వాసంతి గారు, రాము గారు వెలిగించండి. 3 దీపాలు వెలిగించండి. నువ్వు కూడా అవినాష్ రెడ్డి 3 దీపాలు వెలిగించాయి. సాక్షి విఘ్న క్రోధ యావత్ పూజా కరిష్యామి తావత్ పుత్ర భవ సకల కోటి చరాచర ముక్కోటి దేవత ఈ పార్వతీ పరమేశ్వర సన్నిధాన ఏకాంత దీప దర్శనం ఎదర్శయామి. కలర్ సీను నువ్వు వెళ్ళయ్యా, వాళ్ళు వెలిగించిన తర్వాత వాళ్ళకి వండి సీన్ గారికి ఇటువంటి అటువంటి వెలిగించాయ్యా. దేవతానుసారస్య లింగోద్భవకాల సమయ దీపారాధన ముహూర్త ముహూర్తోస్తు. నీ పక్కన కూర్చున్నాడు కలసి ఇద్దరు కలిసి వెలిగించండి. నువ్వు అడ్డే దీపాన్ని కట్టలే బాబు, ఎట్లుడు చేయాలి సార్ సీరికి చేయాలి చాలేదా? మీకు అన్నమాట. అలానే మీ యొక్క సాన్నిధ్యంలో మరకత శివలింగం అనేది అక్కడ ఉంది. ఆ శివలింగం మీద పూజ చేయడం వల్ల మతి భ్రమము, ధన ప్రాప్తి కలుగుతుంది. అలానే ఇక్కడ అపచంద్రనాయ పరిధానాయ నమః. ఓం హ్రీం ధరనాథాయ పరిధానాయ. ఓం హ్రీం రత్నసింహాసనాయ నమః.
ఓం హ్రీం ధర్మాయ నమః ఓం హ్రీం తన్మయాయ నమః ఓం నమః శివాయ నమః ప్రకృతిమయ ప్రత్యభ్యో నమః వికారమయ కేసరేభ్యో నమః ఓం హ్రీం తమసే నమః ఓం హ్రీం ఆత్మనే నమః ఓం హ్రీం అంతరాక్షే నమః ఓం హ్రీం పరతత్వాత్మనే నమః ఓం హ్రీం యమాయ నమః ఓం హ్రీం జ్యేష్ఠాయ నమః ఓం హ్రీం బలప్రమదనాయ నమః ఇది పీఠ పూజ అలానే మీరు అక్కడ అక్కడ పడేట్టు ఇప్పుడు ఓ ఓ అగ్నిదేవాయ నమః అగ్నిదేవాయ నమః. ఇక్కడ మూలం వేయాలి. ఇంకా మంత్రం చెప్పలేదు కదా దేవినానా ఓ అగ్నిదేవాయ నమః అనుకుంటున్నాండి త్వన్నా అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడవ యాసే శిష్టః యజిష్టో వగ్నితాయస్సోసుచార విశ్వాదేశాగంసే ప్రముక్తస్పా ఆగ్నేయ రం ఆగ్నేయ నమః ఇది మూల ఆగ్నేయ అగ్నిదేవాయ నమః. ఇక్కడ రెండు గింజలు వచ్చాయి. ఓం యమాయ నమః అనుకుంటున్నానండి సుగంధ బంధామ భయం ప్రణోతో యస్మిన్ నక్షత్రే ప్రవాది నైరుత్యా నిర్హృదయే నమః నైరుతులు వేయండి వేసి అక్కడ కూడా వేయండి అది వేసారా కలిసి వేసారా స్వస్థయే ఈశాన్య సం ఈశానాయ నమః అది ఈశాన్య మూల అటు మూల ఆ పాపన కళ్ళ ఇది దిక్పాలక వేద మంత్రే రామజ్ఞ పూజయోని వసుదత్త యువ ఓం నమః శివాయ ఓం అం సృష్టికర్తే బ్రహ్మణే నమః ఓం నమః శివాయ ఓం ఇదం విష్ణుర్వే చక్రమే ఓం స్థితికర్తే విష్ణవే నమః
విష్ణుదేవాయ అందరూ చెప్పండి విష్ణుదేవాయ ఆహయామే స్థాపయామే పూజయామే మళ్ళీ ఆ త్రిశూలాల దగ్గర వేయండి ఓం రుద్రాయ నమః తృతీయ వర్ణాక్షరో నమో హిరణ్యబాహువే చెప్పండి అందరూ చెప్పండి శివాయ దయచేసి అందరూ దయచేసి చక్కగా చెప్పండి నందికేశ్వర దేవాయ నమః ఓ నందికేశ్వర దేవాయ నమః ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్ ఓం నం నందికేశ్వర ఆహయామే అక్కడ నందికి అక్కడ వేసి నందికి వేసి అక్కడ వేయండి నందికేశ్వర దేవాయ నమః దేవాయ నమః అది ఇప్పుడు ఓం భైరవ దేవాయ నమః ఓం క్షేత్రస్యాపతి నామ యోగం నిధేనా భజయామసి కామస్వం పోషయత్వాసా నో మృడాతీదృశే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఫట్ ఫాం ఫీం హ్రీం శ్రీం భం అది ఎక్కడికి పోతా నాకు అర్థం కావట్లేదు నీ ప్లేస్ నేను ఇక్కడ ముందురా నాకు ఇచ్చాను ఇంప్రూవ్ చేయడానికి మంచి చదువు రావాలి నీకు కరెక్ట్ జాబ్ రావాలి నీకు సరేనా కారసాగ ఎగ్జామ్స్ మంచి జాబ్ రావాలి అక్కడ
జాతాయ వై నమో నమః భవే భవేరాది భవే భవస్సామ భవద్భవాయ నమః పశ్చిమే నం సద్యో జాతాయ అక్కడ పచ్చ బాగు ఇక్కడ బాగు ఉత్తరే మం వామదేవాయ నమః ఉత్తరం భాగంలో వేయాలి. తూర్పు పడమర వాళ్ళు కాశీలో నదిలో పడేస్తారు, ఆ గంగా నదిలో పడేస్తారు అనమాట. ఈ గంగా నదిలో పడేసిన యొక్క మాంసపుతో బాగా ఉన్న వాళ్ళకి గుజ్జుని తీసుకొని ప్రశాంతంగా తింటారు. ఓం నకారాయ నమః ఓం అనాధ్యాత్మక నకారాయ నమః. ఇప్పుడు ఓ తదుపరి ఓం శికారాయ నమః ఓం భువనాధ్యాత్మక వకారాయ నమః ఓం తద్వాధ్య. ఇప్పుడు యకారాయ నమః దుర్గా మల్లేశ్వర పార్థివేశ్వరాయ నమః. ఇది పుష్పాంజలి సమర్పయామి.